డబుల్ బెడ్రూమ్ ఇంటి చుట్టూ రంజుగా రాజకీయం. లబ్ధిదారుల ఎంపిక జరిగినా ఇంకా కేటాయించకపోవడంతో విపక్షాలన్నీ మూకుమ్మడిగా ఆందోళనలు చేస్తూ నల్గొండలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఇంతకీ ఈ వ్యవహారంలో ఏం జరుగుతోంది? నల్గొండలో గత ప్రభుత్వ హయాంలో 552 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వాటికి లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. అయితే ఇప్పటికే పలుమార్లు ఎంపికైన లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించాలని చూసినా అది జరగలేదు. ఇల్లు కేటాయించి దాదాపుగా 2 సంవత్సరాలవుతున్నా వాటిని లబ్ధిదారులకు అందజేయడం లేదు. దీంతో సిపిఎం పలుమార్లు ఆందోళనలకు దిగింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కేటాయింపు జరుపుతోంది. అయితే బీఆర్ఎస్ మాత్రం తమ హయాంలో ఎంపికైన వారికి మాత్రమే వాటిని కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. అలా కాదని వేరే జాబితా ప్రకటిస్తే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తోంది. దీంతో రాజకీయం కాంగ్రెస్ వర్సెస్ సిపిఎం మధ్యలో బీఆర్ఎస్ అన్నట్లు తయారైంది. ఇటు మౌలిక వసతులు కల్పించకుండానే లబ్ధిదారుల్ని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల కోర్టు ఖర్చు పెట్టి మళ్లీ మరమ్మతులు చేపట్టాల్సి వస్తోందని ఆరోపిస్తోంది. చూశారుగా, మొత్తానికి నల్గొండ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల చుట్టూ ఇలా రంజుగా రాజకీయం